పరిశుద్ధులు ప్రియులైన దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామములో శుభవందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఒకసారి మా చెల్లి నన్ను అడిగింది, మనము ఏదైనా ఒక ప్రార్థన చేసుకుని దేవుని చిత్తాన్ని ఎలా తెలుసుకోవాలి, దేవుడికి ఇది ఇష్టమైందా కాదా అనేది మనం ఎలా తెలుసుకోగలము అని అడిగితే నేను అన్నాను, ప్రార్థన చేసుకొని కనిపెట్టాలి. దేవుడు ఒక్కొక్కసారి మనతోనే ఆ ప్రార్థనలో ఆయన మాట్లాడతారు, లేదా ఆయన వాక్యం ద్వారా మనకి ఒక దారి చూపిస్తారు. ఒక్కొక్కసారి 2 సార్లు ఒకే వాక్యాన్ని మన హృదయానికి ఒక ఆన్సర్ లాగా చూపిస్తారు. లేదా ఎవరైనా అనుభవజ్ఞులు, పెద్దవారు, దేవునిలో బాగా పాదుకొని ఉన్నవారు మనకు ఒక సలహాలాగా ఇవ్వచ్చు. దాని ప్రకారం అన్నిటినీ మనము కలుపుకొని దేవుని చిత్తానుసారంగా నడవటం. అంటే తనందుకు అడిగిందంటే వాళ్ళ పాప ఏ కోర్స్ తీసుకోవాలి అని తను ఆలోచిస్తూ ఆ రీతిగా అడిగింది. ప్రార్థన బాగా చేసుకుంది. అదేవిధంగా వాళ్ళకి తెలిసిన వారు అంటే దేవుని సహాయంతో ప్రార్థన చేసుకుంటూ బిడ్డ భవిష్యత్తు కోసం ఏ కోర్సు మంచిది అని ఆలోచిస్తూ ఉంటే వాళ్ళకి తెలిసిన వాళ్ళు కూడా పలానా ఈ కోర్సే మంచిదని వాళ్ళు చెప్పటం. తర్వాత పాప ఇంకో దానిలో చేరదాం అనుకున్నప్పుడు దానిలో కాకుండా ఇంకో దానిలోనే బాగుంటుంది అని ఇంకొకరు ఎవరో చెప్పటం. మొత్తానికి అన్ని సమాధానాలు చేసుకున్న ప్రార్థన వల్ల ఒక్క దారినే చూపించాయి. అప్పుడు తను అందరమాట ఈ దేవుని చిత్తాన్ని కనుక్కోవడానికి ప్రార్థనే కాకుండా నిజంగా ప్రియులైన వారి ద్వారా కూడా దేవుడు మనకి వాక్యం ద్వారానే కాకుండా ఇలా కూడా మనకి జవాబిస్తాడు. అన్ని కలిసికట్టుగా దేవుని చిత్తం మనకి ఇది అని చూపిస్తుంది అని చెప్పింది అనమాట. నిజంగానే దేవుని చిత్తం ఆ రీతిగా మనతో ప్రార్థనలో ఆయన తెలియజేస్తారు, వాక్యం ద్వారా తెలియజేస్తారు, ఇంకా పరిశుద్ధాత్మ ప్రేరేపణతో కూడా మనకి తెలియజేయబడుతుంది. ఇదంతా కాకుండా అసలు దేవుని చిత్తము ఏంటి, ఎలా తెలుసుకోవాలి, మనం ఎలా ఉంటే దేవుడు తన చిత్తాన్ని తెలియజేస్తాడు అని చాలా స్పష్టంగా రోమీయులకు రాసిన పత్రిక, పౌలు గారు రాసిన పత్రికలో 12వ అధ్యాయము 2వ వచనములో ఎంతో స్పష్టంగా ఉంది. అక్కడ ఏమని ఉంటుందంటే, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనగలుగునట్లు మీ మనస్సు మారి నూతనమవటం వలన మీరు రూపాంతరం పొందండి. అక్కడ ఎంత అద్భుతంగా ఉందంటే, ఫస్ట్ దేవుని చిత్తం మనకు అర్థం అవ్వాలంటే ఈ లోక మర్యాదను పాటించొద్దు. అంటే చాలా మంది అంటారు, అందరు పోయే దారిలో మనం పోవాలి కదండి, ఇదేనండి లోకరీతి, తప్ప మనం తప్పించుకోలేమండి, ఇదేనండి మనం కూడా చేయాల్సింది, మరి అందరితో పాటే మనము కూడా అని అంటారు. అది తప్పు. లోక మర్యాదను అనుసరించొద్దని రోమీయులకు రాస్తూ 12:2 ఫస్ట్లోనే ఉంది. లోక మర్యాదను అనుసరించకుండా ఉత్తమము, అనుకూలము, సంపూర్ణము, ఈ 3 కలిగిన దేవుని చిత్తం అంట. దేవుని చిత్తం ఎప్పుడు ఉత్తమమైంది, అది అనుకూలంగా ఉంటుంది, దేవుని వాక్యానికి అనుకూలంగా ఉంటుంది, సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తము. ఈ 3 కలిగిన దేవుని చిత్తాన్ని పరీక్షించి మీరు తెలుసుకోండి. అలా తెలుసుకోవాలంటే ముందు మీరు మనస్సు మార్చుకొని నూతనం అవ్వాలి. అలా నూతనమైనప్పుడు మీరు రూపాంతరం చెందుతారు. అంటే ముందు మన మనస్సుని మార్చుకుని దేవుని విధానం వైపు మనల్ని మనం తిప్పుకుంటే మన మనస్సు పాత పద్ధతులను వదిలేసి, అంటే ఇందాక చెప్పుకున్నాం కదా లోక మర్యాదను అనుసరించొద్దని, అలాంటివన్నీ వదిలేసి మనం నూతనమైతే ముందు మనం రూపాంతరం చెందుతామంట. ట్రాన్స్ఫర్మేషన్ అనమాట. పూర్తిగా మనం మారిపోతే అప్పుడు దేవుని చిత్తము, ఆ 3 లక్షణాలు కలిగి ఉన్న దేవుని చిత్తము మనకి బయలుపరచబడుతుంది. అది వాక్యం ద్వారా, పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా మనకి అది బయలుపరచబడతా ఉంటుంది. దీని గురించి, దేవుని చిత్తం గురించి మనకి దైవ గ్రంథంలో తెస్సలోనికయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనంలో ఏం చెప్పారంటే, పరిశుద్ధత కాపాడుకున్నటయే దేవుని చిత్తము, జారత్వము జోలికి పోకుండా ఉండటమే దేవుని చిత్తము, అంతేకాకుండా ప్రతి వాడు తన ఘటమును కాపాడుకున్నటయే దేవుని చిత్తం అని చాలా స్పష్టంగా అక్కడ 3 నుంచి 5 వచనాల వరకు రాసింది. అంటే దేవుని చిత్తము అల్టిమేట్ అండ్ అట్మోస్ట్ ఏంటంటే, మనము మన జీవితాన్ని, ఘటము అంటే అది ఒక పాత్ర అన్నమాట, మట్టి కుండని ఘటము అంటారు. ఈ ఘటాన్ని అంటే మన శరీరం అనే ఘటాన్ని పరిశుద్ధంగా ఉంచుకొనగలిగేటట్లుగా మనల్ని మనం అన్ని విధాలా కాపాడుకోవటమే దేవునికి ఇష్టమైనది. ఎందుకంటే పరిశుద్ధతయే ఎన్నిటన్నిటికీ దేవునికి అనుకూలమై ఉంది. పరిశుద్ధత లేకుండా ఎవ్వరూ దేవునిని చూడలేరు. అదే కదా ముఖ్యము. పరిశుద్ధత అంటే వెలుగు. ఆయన పరిశుద్ధుడు, వెలుగుమూర్తి కాబట్టి చీకటి
చీకటిలో పాపాలలో ఉన్న మనము ఆయన నుంచి ఆటోమేటిక్గా దూరపరచబడ్డాము. ఆ వెలుగు ఇక్కడ చీకటిలో ప్రకాశిస్తూ ప్రతి వారిని వెలిగిస్తూ ఉన్నది కాబట్టి మనము ఆ వెలుగును కలిగి మనము వెలుగులో నడిస్తే ఆయనతో అన్యోన్య సహవాసము కలిగి ఉంటామని యోహాన్ గారు చెప్తారు. వెలుగులో ఉండి ఆయనతో పాటు నడిస్తే ఆయనతో మనకి ఫ్రెండ్షిప్ వస్తుంది. అప్పుడు ఆయన కుమారుని రక్తము మనల్ని ప్రతి పాపము నుండి మనల్ని దూరపరుస్తుంది, పవిత్రపరుస్తుంది. అంటే మనము దేవునికి దగ్గర కావాలంటే గనక ఆయన చిత్తం తెలుసుకోవాలంటే ఆయనతో సహవాసం చేయాలి. అంతేకాకుండా అక్కడే ఆ తెస్సలోనికీయులకు రాసిన పత్రికలోనే మొదటి పత్రిక 4వ అధ్యాయము 5 నుంచి 15 వచనాల వరకు వరుసగా ఉంటుంది. అక్కడ ఏమని ఉంటుందంటే ధైర్యము చెడిన వారిని ధైర్యపరచండి, బలహీనులకి ఊతమివ్వండి, ఆ తర్వాత అందరిలా దీర్ఘశాంతము కలిగి ఉండండి, ఒకరిపైన ఒకరి ప్రేమ చూపించుకోండి, కీడును చేసిన వారికి ప్రతి కీడు చేయవద్దు, ఒకని పట్ల ఒకడు అందరి ఎడల కూడా ఎప్పుడు మేలైనదే చేయాలని కూడా అక్కడ ఉంటుంది. అంతేకాకుండా ఇంకా అక్కడ సంతోషముగా ఉండండి, ఎడతెగకుండా ప్రార్థన చేయండి, ఈ విధంగా చెబుతూ ఇదంతా దేవుని చిత్తము అని చెబుతూ చివరికి అన్ని విషయాల్లో అందరూ కృతజ్ఞతాస్తుతులు 15వ వచనంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, ఈ విధముగా చేయుట యేసుక్రీస్తు నందు దేవునికి మీరు అదే చిత్తము, దేవుని చిత్తం అదే, యేసుక్రీస్తులు మీరు చేయాల్సింది అదే దేవుని చిత్తము. అన్ని విషయాల్లో ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించడమే దేవుని చిత్తం అని ఉంటుంది. ఎన్నో విషయాలు చెప్తూ ఆఖరిలో ప్రతి దానిలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం దేవుని చిత్తము అని ఉంటుంది. కాబట్టి ఈ రీతిగా మనం నడుచుకుంటూ ముందుగా లోక మర్యాదను మనం అనుసరించకుండా ఉంటే కనుక దేవుని చిత్తం ఏదో ఆయనే మనకి తెలుపుతారు. కాబట్టి అది పరీక్షించి తెలుసుకోవాలంటే ముందు మనం మారు మనసు పొందాలి. మనం మారు మనసు పొంది రూపాంతరం చెందితే దేవుని యొక్క చిత్తం ఏంటో తెలుసుకుంటాం, దాని ప్రకారమే మనం నడుస్తాం. పేతురు గారు కూడా తన పత్రికలో రాస్తూ 2వ అధ్యాయంలో ఆయన మేలైనది ప్రతివానికి చేయాలి, అంతేకాకుండా దేవునికి అందరం కూడా లోబడి, ప్రభువుకు అందరం కూడా లోబడి ఉండటమే ఆయన చిత్తం అని కూడా ఉంటుంది. ఎంతో స్పష్టంగా ఆయన చిత్తం గురించి ఎన్నోసార్లు దేవుడు దైవ గ్రంథంలో మాట్లాడుతూ తనని తాను బయలుపరుచుకున్నాడు, ప్రత్యక్షపరుచుకున్నాడు. ఆ ప్రత్యక్షను మనందరిది కూడా ఎవ్వరు కూడా ఇది మాకు తెలియదు అంటానికి వీలు లేదు. ఎందుకంటే అందరి చేతులలో దేవుని యొక్క వాక్యం ఉంది. ఆ వాక్యాన్ని చదువుకుంటూ ఎల్లప్పుడూ దేవుని చిత్తాన్ని పరీక్షిస్తూ చేస్తూ ముందుకు నడుస్తూ దేవునికి ఇష్టమైన వారిగా మనమందరం ఆయనకి సంతోషం కలిగించేలాగా ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఆయన చిత్త ప్రకారమే నడుచుకునే గలుగులాగున మనందరం కూడా దేవుని సహాయం కోరుతూ చిన్న ప్రార్థన చేద్దాం. దేవా, మేమందరము లోక మర్యాదని అనుసరించకుండా ప్రభా ఉత్తమము, అనుకూలము, సంపూర్ణమైన నీ చిత్తాన్ని పాటించాలంటే ప్రభా ఎన్నో చెప్పారు. ధైర్యం చెడిపోయిన వారు ధైర్యం ఇవ్వండి, బలహీనలకు ఊతం ఇవ్వండి అని చెప్పారు, దీర్ఘశాంతం కలిగి ఉండమని చెప్పారు ప్రభా, అందరి పట్ల మేలైందే చేయమన్నారు. ఇటువంటివి ఎన్నో చెప్తూ ప్రభా ఎడతెక్కకుండా ప్రార్థన చేసి అన్ని విషయాలు సంతోషించి చివరికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటయే యేసుక్రీస్తులో దేవుని చిత్తము ఇలాగుంది అని మీరు చెప్తా ఉన్నారు ప్రభా. నీ చిత్తాన్ని నెరవేర్చే వారమై నీకు సంతోషాన్ని కలిగిస్తూ ఒకరి పట్ల ఒకరు అందరము దీర్ఘశాంతం కలిగి ఉండగలుగులాగున నీ చిత్తాన్ని మాకు తేటతెల్లపరచుమని నీ ప్రియకుమారుడు నా ప్రియ ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా కోరి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. As Jesus now, He's always near.